లలిత అష్టోత్తరంలోని 16వ నామం అమ్మవారి పళ్ళు వరుసల గురించి వర్ణిస్తున్నారండి. సుపక్వ దాడిమి బీజ రతనాయ నమో నమః. సుపక్వ అంటే బాగా పండిన, దాడిమి బీజ అంటే దానిమ్మ గింజలు వంటి పలు వరుస కలిగినటువంటి తల్లి. దానిమ్మ గింజలు ఎర్రగా ఉంటూ మధ్యలో కొంచెం తెల్లగా కనిపిస్తూ ఉంటాయి. అలా అమ్మవారి పలువరస అనేది తెల్లగా ఉంటుంది, కానీ ఎర్రగా ఎందుకు వర్ణించారు అని ఆలోచించండి మీరు. ముందు నామాలతో అనుసంధానం చేసుకోవాలండి. మనం ఇక్కడ తాంబూల పూరిత స్మేరవదన అంటే చిరునవ్వు వల్ల అమ్మ తెల్లగా కనిపిస్తుంది. తాంబూలం వేసుకున్నారు కాబట్టి ఆ తాంబూలం ఎర్రదనం కూడా కలిసిపోయి ఆ ఎరుపు తెలుపు కలిసిపోవడాన్ని ఇక్కడ దానిమ్మ గింజలతో ఈ నామంలో పోల్చబడింది. మరొక విషయంలో అమ్మవారి కింద పెదవి దొండపండు వలె ఎర్రగా ఉంది అని కూడా చెప్పారు. ఆ పెదవి యొక్క కాంతి కూడా పలువరుసతో కలిసిపోయి అది సుపక్వ దాడిమి బీజ రథనం అని దానిమ్మ గింజల వలె కనబడుతున్నాయి అని ఈ నామంలో భావన చేస్తున్నారండి. ఓం శ్రీ మాత్రే నమః.